అయితే యాక్చువల్‌గా బేసిక్‌గా ఇంతకు ముందు ఉన్న సామెత ఏంటంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్‌ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ ఎ వుమెన్ అని. బట్ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వుమెన్ కూడా అవునండి. చాలా సక్సెస్‌ఫుల్ అవుతున్నారు. మిమ్మల్ని యెస్. చూస్తే చెప్పొచ్చు. రావాలి, ముందుకు రావాలి సో, వుమెన్. మరి మీ సక్సెస్ వెనుక యాహ్! దేర్ ఈస్ ఎ మ్యాన్ స్టూడ్ అని చెప్పొచ్చా మనం? మీ హస్బెండ్? యెస్ అండి. 200%. ఇన్‌ఫాక్ట్ పెళ్లి కన్నా ముందు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఇంక్లూడింగ్ 'కె. విశ్వనాథ్' గారు, 'మురుగదాస్' గారు, పెద్ద వంశీ గారు. హ్మ్. ఈ ఈ ఆఫర్స్ అన్నీ గూడా ఇంట్లో అమ్మకి చెప్పాను నేను. అండ్ దట్ ఈస్ ద టైమ్ కదండీ! ఎర్లీ 20స్‌లోనే లీడ్ రోల్స్ కూడా దే లుక్ యెస్. ఫర్ ఆ ఏజ్ వాళ్ళనే చూస్తారు. యెస్. యెస్. ఫర్ సమ్ రీజన్ ఇంట్లో ఒప్పుకోలేదు. చాలా భయపడ్డారు. అండ్ ఇప్పుడున్న అవేర్‌నెస్ అండ్ నమ్మకం 10 ఇయర్స్ బ్యాక్ లేదండి ఇండస్ట్రీ అవునవును. మీద. అవునవునవును. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి ఓహో! వీళ్ళు కూడా నార్మల్ పీపులే అని అర్థమైంది. అప్పుడు ఆ లేబుల్స్ అన్నీ వినేసి భయపడి దేనికి అలౌ చేయలేదు. ఓకే. ఎలాగో బా చదువుతావు కదా! ఇందులోనే కానివ్వన్నట్టు అసలు డాన్స్ అలౌ చేయడమే గొప్ప మా హ్మ్. ఫ్యామిలీస్‌లో. హ్మ్. దే వెరీ అకాడమిక్ అంటే ఓరియెంటెడ్. ఆర్థోడాక్స్ కైండ్ ఆఫ్. ట్రెడిషనల్. ఐ డోంట్ నో ఆర్థోడాక్స్ ఇస్ ద రైట్ వర్డ్, బట్ వెరీ అకాడమిక్ ఓరియెంటెడ్ అండి. ఓకే. ఓకే. చాలా అకాడమిక్ యాహ్! ఓరియెంటెడ్. యెస్. యాహ్! యెస్. చాలా. హ్మ్. ఇప్పటికి, హ్మ్. ఇప్పటికి గూడా నేను ఇన్‌ఫాక్ట్ టైం దొరికినప్పుడల్లా నెక్స్ట్ ఇయర్ పీహెచ్‌డీకి ఎన్రోల్ అవుదామనే ప్రిపరేషన్‌లో ఉన్నాను. మీకు అవసరమా అన్నట్టు చూస్తున్నారు జనాలు గానీ, హ్మ్. నాకే తెలుసండి దీని ఈ ఈ ఎఫెక్ట్ ఇప్పుడు తెలీదు. 20 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది అకాడమిక్ గ్రౌండింగ్‌ది. ఓకే. సో, ఇప్పుడు దీనికి భిన్నంగా ఎలా వెళ్ళేది? ఇప్పుడు వాళ్ళని బాధపెట్టడానికి కాదు గదా! ఇందులో యెస్. ఏదో యెస్. ఉంది అని నాకు అనిపిచ్చింది. సో, హ్మ్. అక్కడ 'బాహుబలి' వాస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. యెస్. యెస్. రాజమౌళి గారు డాన్స్ ప్రోగ్రామ్‌లో చూడడం, లిటరల్లీ హ్యాండ్ పిక్ చేయడం, ఫోను చేసి ఆడిషన్‌కి పిలవడం. ఇది ఎంత వాల్యుబుల్ అనేది నాకు ఈ రోజు అర్థమవుతుంది. ఒక్కసారి కట్టే, కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పారు. దీన్ని ఒరిజినల్ అసల నేను నెక్స్ట్ క్వెషన్ అదే అడుగుదాం అనుకున్నాను. అసలు ఎలా వచ్చిందండి? అంటే ఆపర్చునిటీ యాహ్! అనేది అంత 2013లో 'అంతకుముందు ఆ తర్వాత' అని మోహన్ కృష్ణ ఎందుకంటే గారి సినిమా సినిమా వచ్చిందండి. వచ్చింది. అవును. సో, దానికి ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి వాళ్ళు ఒక సెమీ క్లాసికల్ డాన్స్ అనుకున్నారు. హ్మ్. ఎవరైతే ఆ డాన్స్ చేయాలో ఆవిడ లాస్ట్ మినిట్‌లో డ్రాప్ ఔట్ అయింది. ఓకే. శ్రీనివాస్ అవసరాలు గారు హూ వాస్ ఆల్సో ఇన్ ద టీమ్ ఇన్వాల్వ్డ్. ఆయన నాకు ఫోను చేసి మీరు ఫ్రెండ్స్‌తో ఏమన్నా చేయగలుగుతారా అంటే, అప్పటికప్పుడు ఇద్దరిని మాట్లాడుకొని 2 రోజుల్లో కొరియోగ్రాఫ్ చేసి పాట చేసాం మేము. సూపర్. సిరివెన్నెల గారు రాసిన పాట, హేమచంద్ర లైవ్ సింగింగ్ చేశాడు. అక్కడ రాజమౌళి గారు వాళ్ళందరూ ఉన్నారట. నాకు చీఫ్ గెస్ట్ తెలీదు. వచ్చారు. నాట్ చీఫ్ గెస్ట్. బికాజ్ వాళ్ళ బ్రదరే మ్యూజిక్ కంపోజ్ చేశారక్కడ. అవునవునవును. మలిక్ గారు. కళ్యాణి మాలిక్. యెస్. యాహ్! కళ్యాణి మలిక్ గారు కంపోజ్ ద మ్యూజిక్. ఎంటైర్ ఫ్యామిలీ వర్ దేర్. ఇంక్లూడింగ్ రమ గారు అండ్ ఇంక్లూడింగ్ ప్రశాంత్ అక్క వీళ్ళందరూ. ఆల్మోస్ట్ 2, 3 డేస్ తర్వాత నాకు శ్రీనివాస్ గారు ఫోను చేసి చెప్పారు. హ్మ్. 'బాహుబలి' అనే ప్రాజెక్ట్ తీస్తున్నారు. ఒక క్వీన్ రోల్ కోసం డాన్స్ నచ్చి దే మే కాల్ యూ. ప్లీజ్ హ్మ్. బీ అవైలబుల్ అన్నట్టుగా. హ్మ్. ఎస్ఎస్ కార్తికేయ కాల్డ్ మీ. హ్మ్. చేసారా అండి మూవీస్? లేదండి చేయలేదు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్? యెస్ అండి. దట్ హ్మ్. వాస్ మై ఆన్సర్. దే కాల్డ్ మీ. టెస్ట్ లుక్ చేశారు. ఓకే అయ్యాను. హ్మ్. బిఫోర్ ఐ న్యూ ఇట్ షూట్ కూడా స్టార్ట్. మరప్పుడు ఇంట్లో అంతకుముందు ఒప్పుకోలేదు కదా! అప్పటికి చాలా కష్టంగా ఒప్పించానండి. ఓకే. చాలా కష్టంగా హ్మ్. ఒప్పించాను. అంటే ఈ ఇప్పుడు బ్రాండ్స్ అని చెప్పారా? రాజమౌళి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హ్మ్. కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్ ఆఫర్ లైక్ దిస్. హ్మ్. తర్వాత మాత్రం రిగ్రెట్ అవ్వకూడదు కదా! అని ఒక వర్కౌట్ అయింది మరి. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు అనిపిస్తుంది థాంక్ గాడ్ దే అగ్రీడ్. యెస్. లేదంటే యెస్. అది ఇంకెలా ఉండేదో స్టోరీ మనకు తెలీదు. అంతే కదా!